ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ పేరు వినగానే చప్పున ఆయన తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్స్ గుర్తుకు వస్తాయి. వాటిలో అనేక సినిమాలు ఆస్కార్ అవార్డులను అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సస్పెన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈనాటికి మురిపిస్తూనే ఉన్నాయి హిచ్కాక్ మూవీస్. చిత్రమేమిటంటే హిచ్కాక్కు బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ నామినేషన్స్ లభించినా ఏనాడు విన్నర్గా నిలవలేదు. కానీ హిచ్కాక్ మూవీస్ను మాత్రం అకాడమీ, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వంటి విఖ్యాత సంస్థలు భావితరాల కోసం భద్రపరిచాయి. హిచ్ మూవీస్ను నేటి తరం కూడా ఆసక్తిగా అధ్యయనం చేస్తూ ఉండడం విశేషం. సస్పెన్స్తో థ్రిల్ చేయడమే కాదు, ఆయన కెమెరా యాంగిల్స్ మోడ్రన్ టెక్నీషియన్స్ సైతం అబ్బురపరుస్తున్నాయి. ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే హిచ్కాక్ సినిమాల్లోని కెమెరా పనితనం ప్రేక్షకులను కట్టిపడేసింది. మూకీ సినిమాలతోనే తన ప్రతిభను చాటుకున్న హిచ్కాక్ టాకీస్ వచ్చాక మరింతగా తడాకా చూపించారు. హిచ్కాక్ పేరు వినగానే నవతరం ఆయన రూపొందించిన సైకోను గుర్తు చేసుకుంటూ ఉంది. సైకో ఒకటే కాదు, హిచ్కాక్ తెరకెక్కించిన దాదాపు 25 చిత్రాలు ఈనాటి సినీ అభిమానులను తమ వెంట తిప్పుకుంటున్నాయి. అలాంటి వాటిలో 35 స్టెప్స్, సాబోటేజ్, రెబెకా, స్పెల్ బౌండ్, రోప్, డైల్ ఎం ఫర్ మర్డర్, నార్త్ బై నార్త్ వెస్ట్, వర్టిగో, ద బర్డ్స్ వంటివి ఉన్నాయి. హిచ్కాక్ కథను తెరపై నడిపే తీరు భలేగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ రూపొందించడానికి హిచ్ రాసుకునే సినేరియా ప్రేక్షకులను ఇట్టే పట్టేస్తుంది. ఒక్కసారి హిచ్కాక్ మూవీస్తో దోస్తీ చేస్తే చాలు, ఆ తరువాత సస్పెన్స్ థ్రిల్లర్స్తో సాగాలనిపిస్తుందని సమకాలికులు కూడా ప్రశంసించారు. ఈసారి ఆగస్టు 13న హిచ్కాక్ 125వ జయంతి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిచ్ ఫ్యాన్స్ ఆయన సినిమాలను మరోమారు వీక్షించి ఆనందిస్తారని చెప్పవచ్చు.